హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అందరికీ. ఈరోజు మీకు ఒక స్పెషల్. మా వారు చల్లగా ఏదన్నా చెయ్యి అంటే నేను ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఫ్రూట్స్ సలాడ్ చేద్దామని అనుకున్నాను. దానికోసం మనం కస్టర్డ్ పౌడర్, అలాగే మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ మొత్తం ఎన్ని ఫ్రూట్స్ ఏవే రకాలు ఉంటే అన్నీ వేసుకోవచ్చు. నేను యాపిల్, దానిమ్మ, బనానా వేస్తున్నాను. గ్రేప్స్ కూడా ఉన్నాయి, అవి కూడా వేస్తున్నాను. ఇవన్నీ కట్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. తర్వాత మీకు ముందు చూపించినట్టు పాలు కొంచెం బాగా మరగబెట్టుకోవాలి. తర్వాత పాలల్లో కొంచెం కస్టర్డ్ పౌడర్ వేసి కలుపుకోవాలి. డైరెక్ట్గా వేస్తే గడ్డలు కడుతుంది. ఇలా మనం కలుపుకొని పాలల్లో మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకోవడం వల్ల పాలతో పాటు కలిసిపోతుంది. దాంట్లో ముందుగా మనం పంచదార వేసుకోవాలి. మనకి ఎంత స్వీట్ ఎక్కువ కావాలంటే అంత వేసుకోవచ్చు. పంచదార కరిగాక పాలు కొంచెం చిక్కబడ్డాక అప్పుడు మనం ఈ కస్టర్డ్ పౌడర్ ఇది కలిపేసుకోవాలి. ఇలా చిక్కగా అవ్వాలి. తర్వాత పాలు చల్లారాక మనం ఇంట్లో డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసుకోవచ్చు. పాలు చల్లారాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న యాపిల్, దానిమ్మ, బనానా ఇవన్నీ వేసేసి బాగా కలుపుకోవాలి. కలిపేసేసి మనం ఇంకా రెడీ అయినట్టే. కూల్గా తింటే బాగుంటుంది కాబట్టి మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. డీప్లో పెట్టేసుకుందాం. హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. చల్లగా ఫ్రూట్ జ్యూస్ రెడీ. ఇప్పుడు మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. రండి, ఇలా డీప్లో పెట్టేసేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసేసి మనం ఇప్పుడు తినేసేయచ్చు. ఫ్రూట్స్ తినలేని వాళ్ళు కూడా ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. చాలా ఇష్టంగా తినొచ్చు. ఇందులో పాలు, పంచదార, కస్టర్డ్ పౌడర్ అన్ని ఫ్రూట్స్ కలుస్తాయి కాబట్టి చాలా బాగుంటుంది. నేను మా వారికి ఇచ్చాను. మా వారు తింటూనే ఉన్నాడు, కానీ బాగుందా లేదా చెప్పలేదు. అందుకని నేనే అడిగాను. బాగుందా అంటే చాలా బాగుంది అని చెప్పాను.